ఢిల్లీలో 25 రోజులుగా పార్టీలకు అతీతంగా విద్యార్థులు పోరాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో యువత కదం తొక్కుతున్నారని తెలిపారు. ఎవరితో పెట్టుకోకూడదో వారితోటే మోదీ పెట్టుకున్నారన్నారు. ఈ జనరేషన్ చౌక్ భయపడే జనరేషన్ కాదని మేకింగ్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇచ్చారని కేటీఆర్ అన్నారు. విద్యార్థుల పోరాటానికి అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. నేను పిల్లల్ని కోరేది ఒకటే, మీకు అండగా అవసరమైతే నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు. మీ ఆందోళన చూస్తున్నాడు. ఆయన ఏం చూడకలేడు. సోషల్ మీడియాలో మీ మాట్లాడుతున్న మాటలు, మీరు ఒక్కొక్కరు చెప్తున్న ఆవేదన, మీరు ఏ రకంగా చేస్తున్న నిరసనలు, ఇవన్నీ కేసీఆర్ గారు చూస్తూనే ఉన్నారు. అందుకే అవసరమైతే కేసీఆర్ గారు కూడా తప్పకుండా మీకోసం, మీ భవిష్యత్తు కోసం గతంలోనే చెప్పినట్టుగా ఆయన కూడా హీ విల్ రైజ్ టు ద ఒకేషన్. ఆయన కేసీఆర్ గారు ఈ రోజు కాదు, కరోనా టైంలోనే చెప్పిండు, ఇండియా రియాక్ట్స్. కేసీఆర్ చెప్పిన మాట ఇవాళ మీకు ఒక తీరుగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇండియా విల్ రియాక్ట్. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్. పిల్లలు భారతదేశ భవిష్యత్ నిర్మాతలు. వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుకుంటారు, వాళ్ళే ఈ దేశ ముఖ చిత్రాన్ని మారుస్తారు. తమ భవిష్యత్తు కోసం అవసరమైతే ఎంత దాకన్నా పోతారు. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్, ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రెస్పాండ్ అనే మాట కేసీఆర్ గారు 6 ఏళ్ల కిందట చెప్పిండ్రు. సంవత్సరం కిందట నేను కూడా పోయినా ఒక బొంబాయిలో ఒక ఈవెంట్, ఒక మీడియా ఈవెంట్. అక్కడ మీడియా వాళ్ళు అడిగిరు నన్ను, నేపాల్లో జరుగుతుంది కదా, జెన్జీ ఉద్యమం జరుగుతుంది కదా, భవిష్యత్తులో భారతదేశంలో కూడా జరిగే అవకాశం ఉందా అని అడిగిన. నేను చెప్పిన ఎస్, భారతదేశంలో పిల్లల ఆకాంక్షలు నెరవేరకపోతే, వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయకపోతే, వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోకపోతే, వాళ్ళకిచ్చిన హామీలు నెరవేరకపోతే ఇక్కడ కూడా తిరుగుబాటు వస్తుంది అని చెప్పిన. చెబితే అప్పుడు నవ్విండ్రు, వీనికేం తెలియదు అన్నారు. కానీ ఇలా చూస్తున్నారు కదా, సంవత్సరం తిరగకుండానే నాయకుడు లేడు, నాయకత్వం లేదు, రాజకీయ ఎజెండా లేదు. కానీ వేల సంఖ్యలో ఇవాళ కాక్రోచ్ల మాదిరిగా భారతదేశం అంతా కదిలి కాక్రోచ్ అని ఇన్సల్ట్ చేస్తే ఇలా అవే కాక్రోచ్లు ఢిల్లీ మీద దండయాత్ర చేస్తా ఉన్నాయి. వాళ్ళకి రాజకీయం లేదు, వాళ్ళు కోరుతున్నది ఒకటే, ప్రధానమంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మొదలు ఏమన్నారు వాళ్ళు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నారు, ప్రధాన్ జీ ఇస్తిఫా దో అన్నారు. ఇవాళ ఏమంటున్నారు, ప్రధాని అప్నా మూఖోలో అంటున్నారు. ప్రధానమంత్రి నువ్వు నోరు తెరువు, నువ్వు మాట్లాడు, నువ్వు ఎందుకు చెప్పవని అడుగుతున్నారు. పిల్లలు సూటిగా అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారు परीक्षा पे चर्चा करने वाले प्रधानमंत्री जी परीक्षा लीक पे क्यों नहीं चर्चा करते हो? परीक्षा लीक మీద ఎందుకు మాట్లాడవు? పరీక్ష మీద చర్చ అంటావు, పరీక్ష పై చర్చ అంటావు, పరీక్ష లీక్ల మీద ఎందుకు మాట్లాడవు అని ప్రశ్నిస్తా ఉన్నారు. అట్లాగే ఈ పిల్లలు అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారు విశ్వగురువు, నువ్వు విశ్వగురువు కదా, మరి ఎందుకు నోరు విప్పుతలేవు, ఎందుకు మాట్లాడతలేవు అని అడుగుతున్నారు. పిల్లలు అడుగుతుంటే గర్జిస్తుంటే గర్వంగా అనిపిస్తున్నది. ఏమంటున్నారు, మీరు యుద్ధమే ఆపినా అన్నారు కదా, రష్యా యుక్రెయిన్ యుద్ధమే ఆపినోనివి పిల్లల కన్నీళ్ళు ఆపలేవా, పిల్లల మీద జరుగుతున్న దాడులు ఆపలేవా ఢిల్లీలో అని అడుగుతున్నారు. సమాధానం చెప్పే సత్తా ఉందా కేంద్ర ప్రభుత్వానికి? సమాధానం చెప్పే ధైర్యం ఉందా ఈ నాయకత్వానికి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు, పిల్లల మీద బ్రాండేసి బదనాం చేయడం కాదు. ఒకడు అర్బన్ నక్సలైట్ అంటాడు, ఒకడు దేశద్రోహి అంటాడు, ఒకడు ఇంకేదో అంటాడు. మాట్లాడితే గొంతు విప్పితే, మీకు వ్యతిరేకంగా గలం విప్పితే ఇవాళ ఇష్టం వచ్చినట్టు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నాకు ఇంకా అన్నిటికన్నా గొప్పగా అనిపించింది, మీకు చెప్తా. ఎంత బాగా అనిపించిందంటే, నాకు మీకు మద్దతుగా ఏ రాజకీయ పార్టీ రాలే 25 రోజులు, మీకు మద్దతుగా ఏ మీడియా రాలే. మొన్న మీరు చూసిన నేను కొంతమంది మీడియా వాళ్ళు ఆఖరికి అనివార్యంగా పోయినారు. పోతే పిల్లలు అడుగుతున్నారు, ఎక్కడున్నారా 25 రోజులు మీరు, ఎందుకు రాలే, ఎందుకు మా ఆవేదన చూపెట్టలే అని మీడియాను కూడా ఇలా గల్లా బట్టి నిలదీసే పరిస్థితి వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక నడువది, మీడియాతోని ఎజెండా సెట్ చేసే రాజకీయం నడువది. మీడియాను అడ్డం పెట్టుకొని, స్లాటర్ హౌస్లను అడ్డం పెట్టుకొని ఇవాళ వ్యక్తిత్వ హననాలు చేసే రాజకీయం నడువది. ఇవాళ పిల్లల దగ్గర పదునైన అస్త్రాలు ఉన్నాయి, వాళ్ళు చూస్తారు. తప్పకుండా భవిష్యత్ నిర్మాతలు మేల్కొన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మోడీ గారు నువ్వు ఎవరితోనైతే గోక్కోవద్దో వాళ్ళతోనే గోక్కున్నావు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ తో పంచాయతీ పడ్డది వాళ్ళకి. వాట్సాప్ వాళ్ళు అంటే ఎవరు? వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు అంటే
అందుభక్తులు వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులకు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ కు పంచాయతీ పడ్డది. ఎవరు ఏమైతారో ఎవరు ఆగమైతారో మీరు చూస్తారు, నేను కూడా చూస్తా. కానీ ఒకటి మాత్రం పక్కా, मैं 2-4 मिनट हमारे जो यहाँ के नेशनल करेस्पॉन्डेंट है, नेशनल मीडिया है, उनसे भी कहना चाहता हूं. आज देश का युवा पूछ रहा है, देश का युवा जाग चुका है, देश का युवा सत्य जान चुका है. सवाल कर रही है केंद्र सरकार से, क्यों नहीं जवाब देते आप? क्यों आप एक मंत्री को, एक आपके केंद्र सरकार में एक मंत्री को बचाने के चक्कर में क्यों पूरे देश का युवा के गुस्सा आप अट्रैक्ट कर रहे हो? మీరు ఇండిపెండెంట్ గానే కొట్లాడండి, మీకు ఎక్కడోళ్ళం అక్కడ, మీకేం కావాలో చెప్పండి, పక్కకుండి మేము సహాయం అందిస్తాం. మీకు అవసరం పడితే కేసులు అయితే కొట్లాడతాం, ఎక్కడిదాకంటే అక్కడ కొట్లాడతాం, పార్లమెంట్ లో కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం. కానీ మళ్ళా జంతర్ మంతర్ దగ్గర రాజకీయ నాయకులు జమైతే మళ్ళా మొత్తం ఇష్యూ హైజాక్ అయిపోతుంది, ఇష్యూ ఆగమైతుంది, మోడీకి సందు దొరుకుతుంది. ఎందుకు సందు దొరుకుతుంది? మమ్మల్ని తిట్టేందుకు సందు దొరుకుతుంది. పిల్లలందరూ కాంగ్రెస్ ఏజెంట్లు, బీఆర్ఎస్ ఏజెంట్లు అని అనవసరంగా తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. అందుకే అందులోకి పోతలేం. మేము ఇక్కడే హైదరాబాద్ నుండే మరి మోడీ గారిని ఇక్కడ ఉండే బీజేపీ నాయకులను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే ఒక అమ్మాయి పేరు మర్చిపోయాను నేను, ఎంత గొప్ప మాట మాట్లాడింది. ఐశ్వర్యనా ఏమన్నది అమ్మాయి? రాజకీయ నాయకుల కొడుకులు రేప్ చేస్తే వాళ్ళకేమో బెయిల్ వస్తున్నాయి, జల్దీ బెయిల్ వస్తున్నాయి, మరి ప్రశ్నాపత్రం లీక్ అయితే ఎందుకు సమాధానాలు వస్తలేవు అని అడిగింది. చెప్తారా సమాధానం ఎవరన్నా ఈ కేంద్రంలో? భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కడికన్నా ధైర్యం ఉందా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో, ఒక్కరికన్నా ధైర్యం ఉందా సమాధానం చెప్పేది? మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం. ఏ దేశం కోసం, ఎవడి ధర్మం కోసం? ఈ పిల్లలు దేశభక్తులు కాదా? ఈ దేశం వాళ్ళు కాదా? హిందువులు కాదా కొట్లాడుతున్న పిల్లలు? మరి వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే మీ కళ్ళకు కనబడతలేదా? ఇదేనా దేశం కోసం, ధర్మం కోసం అంటే? అందుకే అడగాల్సిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నది, ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది, గల్లా వట్టి బజార్లకు గుంజాల్సిన అవసరం కూడా భవిష్యత్తులో వస్తుంది. తప్పకుండా వెనుకకు తగ్గకుండా పోరాటం చేయవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. మీ అందరికీ, పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు, తెలంగాణ తెస్తా నేను అని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు, ఎవరు విశ్వసించలేదు. ఈ బక్కపల్సన్ ఆయనతో ఏమైతుంది, ఈయనతో ఏమైతుంది అన్నారు. చాలా మాటలు మాట్లాడిండ్రు, చాలా ఇష్టం వచ్చిన ఇన్సల్టులు చేసిండ్రు. మీతో ఏం కాదన్నారు. మగల ఉట్టింది పుబ్బల పోతుంది, ఈయన గాలికి ఊపితో ఎగిరిపోతాడు, ఈయనతో ఏమైతుంది అన్నారు. కానీ కేసీఆర్ గారు అందుకే మనలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఆయన ఒక పాట కూడా రాసిండు స్వయంగా. ఏం రాసిండు అందులో? సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని, సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం? రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఇది కేసీఆర్ రాసిన పాట. उनको पूरी तरह से कुचल कुचल के मार रहे थे. ये देखने के बाद हर नागरिक का, हर हिंदुस्तानी का दिल दुख रहा है. प्रधानमंत्री जी, परीक्षा पे चर्चा करने वाले प्रधानमंत्री जी, परीक्षा के लीक पे भी चर्चा करिए, पार्लियामेंट में जवाब दीजिए, एक बार खुल के बोलिए, बयान दीजिए. क्यों बचा रहे हो धर्मेंद्र प्रधान जी को? क्या जरूरत है, क्या तकलीफ है उनको हटाने में? युवा आपसे सवाल मांग रही है, इस्तीफा दे दो और बाद में एजुकेशन में जो रिफॉर्म वो चाहते हैं आमने सामने बैठ के आप तय करो, पार्लियामेंट के जरिए डिस्कस करो, पूरे देश के सामने ड्राफ्ट रखो, उसके बाद तय किया जाएगा कि कौन क्या क्या है. इसके अलावा मैं एक और डिमांड भी हमारे बीआरएस पार्टी की तरफ से मैं करना चाहता हूं. आज तेलंगाना का युवा जो है हैदराबाद में हजारों के तादाद में यहां पे इंदिरा पार्क के पास आ गया और यहां से युवा भी डिमांड कर रहा है, जो हमारे भाई और बहन, जो हमारे नौजवान बच्चे, हमारे युवा जो जंतर मंतर के पास आज हड़ताल पे बैठे हैं, उनको सॉलिडारिटी एक्सप्रेस करते हुए उनके साथ कांधा से कांधा मिला के यहां का युवा भी आपसे पूछ रहा है सवाल, आप क्यों बचा रहे हो धर्मेंद्र प्रधान को? आप ही की गलती है, आप ही की गवर्नमेंट की गलती है, उनको तुरंत हटाओ. साथ ही साथ जो केस लगाए गए और जो जुल्म किया गया पुलिस वालों की तरफ से, उन सबको शिक्षा मिलना चाहिए, उन सबको कड़ी से कड़ी उनको सेक्शन लगा के उनको भी अंदर भेजना चाहिए. जिनके साथ जुल्म किया गया
उन पे भी कार्रवाई करनी चाहिए और जो बच्चे जिन पे केस लगे हैं वो पूरे केस हटा के आपको उनके साथ भी इंसाफ करना है। చివరగా నేను ముగించే ముందు చెప్పేది ఒకటే, ఈ పోరాటం ఒక ధర్నాతోనో ఒక నిరసనతోనో అయిపోవద్దు। మీరేదైతే మేమెవ్వరూ లేకముందే మేమెవ్వరూ రాకముందే గొంతులు విప్పి గలం విప్పి మీరు బలంగా నిలబడ్డారో నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, ఈ మీ నిరసన మీ పోరాటం ఒక లాజికల్ కంక్లూషన్ వచ్చేదాకా, కేంద్రం దిగి వచ్చేదాకా, కేంద్రం మెడలు వంచేదాకా మీ ఎంబడ ఒక అన్నలాగా నేను కూడా నిలబడతా, నా వంతుగా ఉడతా భక్తిగా ఎంతైతే అంత నేను కూడా చేస్తా। మా పార్టీ నాయకత్వం మొత్తం కేసీఆర్ గారితో సహా మా పార్టీ నాయకత్వం మొత్తం గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్సీలు, అదే విధంగా గౌరవ సీనియర్ నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చున్నాం। మీ అందరికీ అండగా నిలబడతాం। 119 నియోజకవర్గాల్లో ఎక్కడి వాళ్ళం అక్కడ మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా, ఏ రకమైన కార్యక్రమం చేయాలన్నా వెన్ను దన్నుగా మా అంబర్పేట ఎమ్మెల్యే గారు వెంకటేష్ గారు కూడా అక్కడ ఉన్నారు। వారితో పాటు తరలి వచ్చిన మా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు కూడా ఎక్కడెక్కడ ఉన్నారు। ఇంకా చాలా మంది నాయకులు, గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు। అందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ మీకు అండగా నిలబడతాం। ఈ పోరాటం ఫలించేదాకా మీతో కలిసి నడుస్తామని చెప్పి మీకు మళ్ళొక్కసారి విన్నవించుకుంటూ జై తెలంగాణ।